కానీ రామరెడ్డి అన్న క్లెయిమ్ చేస్తున్నాడు. ఏ సర్వే హిందుత్వ ఆన్సర్ ఇయ్యలేదు. సర్వే హిందుత్వ ఏ కులగలన సర్వే కదా అవును అవి ఉన్నాయి చెప్పండి చెప్పండి ఆన్సర్ చెప్పండి శ్రావణ మీరు మాట్లాడదాం మీ దగ్గర నరేష్ గారు ఫైనల్ గా చెప్పండి. నరేష్ గారు కాంగ్రెస్ వాళ్ళు పక్కాగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే అని అంటున్నారు. సో నిజంగానే మరి అరెస్టుకు అంతా రంగం సిద్ధం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. సో కేటీఆర్ గారు కూడా దానికి రెడీగా ఉన్నారు, హాయిగా మెడిటేషన్ చేసుకుంటా అంటున్నారు. సో ఏంటి ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? ఒకటి అక్కడ మేము క్లియర్గా చెప్పినాం. ఏం చెప్పినాము అక్కడ మీరు మాటల్లో ప్రకారమే 50 మంది 70 మంది దాడి చేసినట్టుగా విజువల్స్ ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. మరి కొంతమందినే పక్కన పెట్టారు, కొంతమందిని మాత్రం అరెస్ట్ చేశారు. దీనికి కారణం చెప్పుకుంటున్నాం. ఏ నాయకుడు చెప్పట్లేడు, అధికార పక్షులు చెప్పట్లేరు, ముఖ్యమంత్రి చెప్పట్లేరు, పిసిసి అధ్యక్షుడు చెప్పట్లేరు. వారిని పరిగణించి సంగారెడ్డి జిల్లా జైలు వేసారు. చక్కగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కలెక్టర్ గారే చెప్పారు ఆడ పెద్ద దాడి ఏం జరగలేదు చెప్పి, తిరిగి మళ్ళీ కంప్లైంట్ ఇప్పించి ఎందుకు చేయాల్సి వచ్చింది? వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజు కొడంగల్లే కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కడా సెక్యూరిటీ లేకుండా ఈ రకంగా పంపించడానికి మరి దానికి కారణమైనటువంటి కుట్రైనటువంటి ప్రభుత్వం మీద జరిగిందా, లేకపోతే ప్రభుత్వమే చేసిందా కావాలని పార్టీ నాయకులు చేసినా, దీని మీద తేల్చాల్సిన అవసరం ఉంది కదా. ఎంతసేపటికి కూడా అయింది, వారిని కొట్టిరు, వారి మీద దాడి జరిగింది చెప్పి మాట్లాడుతాం తప్ప ఆ దాడి జరగడానికి ప్రోత్సహించి ప్రభుత్వమే కదా. సరైన ప్రొడక్షన్ పెట్టి ఉంటే ఈ ప్రాబ్లం జరిగేది కాదు కదా. అదే అంటున్నా, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది నేను అడిగితే చెప్పండి. అక్కడ ఒకవేళ ఈ రకమైన ఇబ్బందుల పరిస్థితులు చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పుంటే, దానికి మీరు ఒప్పుకొని ఉంటే అక్కడ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే కావాలని చెప్పి ఒక కలెక్టర్ తీసుకొచ్చేసి ఒక అధికారి మీద దాడి జరిగితే దాన్ని గొప్పగా చిత్రీకరించి చెప్పి ఒక కుట్ర కూడా దాగి ఉంది ఇట్లా. దీన్ని ఎవరు మాట్లాడాలి, దీన్ని ఎవరు బయట తీయాలి? మాట్లాడాల్సిన బీజేపీ పార్టీ నా క్వశ్చన్ ఇప్పుడు అన్నగారు మీకు క్వశ్చన్ అడుగుతారు అన్న, నాదో క్వశ్చన్ మీకు అంటే మీరు చెప్తున్న విధానంగా మేము కలెక్టర్ని అక్కడ పంపించాం అంటాం. మేము వీడియో ప్రూఫ్ కూడా ఉన్నాయి, సురేష్ తీసుకెళ్తుంది, బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ కార్యకర్త అని కూడా తెలుసు, ఆయన మాట్లాడినవి అన్ని ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి, యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు క్లెయిమ్ చేస్తున్నారు చూడండి ఈ స్క్రీన్ మీద, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలనే కలెక్టర్కి అక్కడ పంపించాము. ఎందుకు పంపించాము? విచిత్రం ఏంటంటే టాప్ చేయడం కోసం మళ్ళీ ఇదో డైమెన్షన్. మీరు మధ్యలో రాకండి. మీరు చెప్పేదని తెలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్త కలెక్టర్ మాట్లాడండి చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళు. తనకి ఇద్దాం, సమయం ఇద్దాం. తెలుసుకుంటే ఎట్లా వస్తారండి? ఏంటంటే అధికార యంత్రాంగం ఏం పని చేస్తుంది? అధికార యంత్రాంగం ఏం పని చేస్తుంది? అక్కడ ప్రజలు లేనప్పుడు కలెక్టర్ గారు ఎందుకు వచ్చిర్రు? ఒకవేళ ప్రజలు ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ముందుకోవాల్సింది ఎవరు? కలెక్టర్ గారు పోతారా? ఎట్లా పోతారండి? నేను అదే అంటున్నా అన్న, ఇది మెడిగడ్డ కుంగింది కదా, మీ నిర్లక్ష్యం. రైట్, మీరు క్వాలిటీ అష్యూరెన్స్ తీసుకోలేదు. ఇది కరెక్ట్ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు ఇచ్చేది, మీరు మిటిగేషన్ ప్రాసెస్ ఎందుకు చేసుకోలేదంటే అది ఫిజికల్ అసెట్ అన్న మనం చేసేది కాళేశ్వరం. ఇది డైనామిక్ ఇష్యూ, ఇది పబ్లిక్ ఇష్యూ. ఏ విధంగా మాట్లాడతారన్న మీరు ఇంటెలిజెన్స్ వాల్యూ అన్న? మన దేశ ప్రజల మీద మనం ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేద్దామా? మీరు ఇరికించవచ్చు అని చెప్పి ఒక కుట్రపూరిత వాతావరణం చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో మాదిరిగానే ఇంకో రకంగా మాదిరిగానే ఇష్టం వచ్చినట్టు వెంటనే పనులు కావాలంటే మాత్రం జరగదు. వాళ్ళతో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు మాట చెప్తానంటే, మూసీలో వచ్చిరు కదా, మూసీలో వచ్చిరు పడగొట్టేసి నీలమండ చేసారు. కనీసం పసిపిల్లలు 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలు, అంకుల్ మేము స్కూల్ బ్యాగ్ తీసుకోవాలి, మాకు వాటర్ బాటిల్ తీసుకోవాలి, రేపు మార్నింగ్ మేము వర్క్ చేసుకొని మాకు హోంవర్క్ ఇచ్చారు, మేము చూపించాలంటే సరేనా? ఈ మూసి ఎమోషన్ ఓకే. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ నెగటివ్ ఎలా, అక్కడ రైతాంగం ఎలా మోసపోతున్నారు అది చెప్పండి. దుర్మార్గమే ప్రభుత్వమా? నరేష్ అన్న కాదు ఒక్క నిమిషం ఆయన అడిగిన క్వశ్చన్ నేను చెప్తా. నరేష్ అన్న చివరికి ఒక మాట ఏమంటున్నారు రామరెడ్డి గారు, కులగణన గురించి ఆ రకంగా మాట్లాడడం అంటే ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు. అంటే దేశంలో ఉన్నటువంటి వారికి అన్నిటికీ కులగణన జరగాలి, రిజర్వేషన్ జరగాలి, రిజర్వేషన్ జరగాలి, జనరల్ కూడా జరగాలి. కానీ బీసీలకు మాత్రం కులగణన జరగడం తప్పైద్దా? ఎందుకు కులగణన తప్పైంది చెప్పండి?
కులగణన చేయడం ఎంత పోతుంది? కులగణన అయిన తర్వాత మీరంతా హిందువులను అంటే కలుపుకోవాలి. హిందువుల్ని కులాల వారిగా విభజించేస్తున్నారు అంటున్నాడు ఆయన. ఆయన ఒకటి రవికుమార్ గారు నేను అదే చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఆ రకంగా మాట్లాడితే మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కులం పేరు పెట్టుకున్నారు, మీ సంజయ్ గారు ఏ రకంగా కులం పేరు పెట్టుకున్నారు, మీ నాయకత్వం ఏ రకంగా కులం పేరు పెట్టుకుంది, మరి వారెందుకు తీయలేదు? మరి వాళ్ళ హిందువులని చెప్పి కులాల పేరు తోకలు కట్ చేయలే కదా, తోకలు పెట్టుకున్నారు కదా. తోకలు పెట్టుకున్నప్పుడు బీసీలో లెక్క వస్తే మీకేం పోతుంది? ఇక్కడ నేను ఆన్సర్ ఒకటి మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. ఇంకొక విషయం, మేము ఒకటే, మీరు బీజేపీ పార్టీ మాట్లాడంత మాత్రాన కాదు, హిందుత్వం అనేది హిందుత్వమే. ఏ కులంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా హిందువులు కలిసి ఉంటారు తప్ప కులాల లెక్క చేయొద్దు అని చెప్పంటే బీసీలో లెక్కలే ఉండదు. వీడు ఎంతమంది ఉన్నా లెక్క చేద్దా? ఇదా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇదా మనం చేయాల్సింది. రైట్ నరేష్, ఒక క్వశ్చన్ నగేష్ గారు అడుగుతారంటే లాస్ట్ క్వశ్చన్. నరేష్ అద్భుతమైన స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నంత వరకు బహుజన సమాజం కులగణన డెఫినెట్ గా జరుగుతుంది. మార్క్ మై వర్డ్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే జరుగుతుంది సెంట్రల్ లో కూడా. అయితే ఇంకోటి అన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు అన్నారు కలెక్టర్ ని కాంగ్రెస్ గవర్నమెంటే ఉద్దేశపూర్వంగా ఆడికి పంపింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అన్నగారు మీకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంది? రైతాంగం అక్కడ ఉన్న రైతాంగం అసంతృప్తితో ఎందుకు ఉంది? ఒక్కసారి వివరించండి అన్నగారు. ఒకటి నగేష్ గారు, నేను ఒక మాట చెప్తానంటే, ఈ రోజుల్లో రైతులు భూములు ఇవ్వాలంటే చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే సెంటిమెంట్ తో కూడుకున్న ఎమోషన్ ఉంటది, దానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. వారు ఇచ్చే మార్కెట్ వాల్యూ ఒక రేట్ ఉంది, ఆ రేట్ వారి పిల్లల పెళ్లి చేసుకోవాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి, మా పిల్లలకి ఏదో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి మీకు మార్కెట్ లో 40-50 లక్షలు పోయేదాన్ని 5 లక్షలు 10 లక్షలు ఇస్తాము, మీరు వెళ్ళిపోండి మీరు అంటే లేదన్న. రవి గారు అసలు మార్కెట్ వాల్యూ కట్టలేదు. అదే ఎంత ఇస్తారో ఇప్పుడు చెప్పారు, నా ప్రజలు చెప్పారు. అదే అందుకనే చెప్పండి, మీరు పూర్తిగా చెప్పండి. సహజం మార్కెట్ వాల్యూ ఎవరు ఇవ్వలేరు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. సహజంగా అది ఉన్నటువంటి గవర్నమెంట్ వాల్యూ మీద ఇన్ని రేట్లు ఇస్తారని చెప్పి దాని మీద చర్చ జరుగుతుంది. 4 నరేష్ అన్న 4 రెట్లు ఎక్కువ ఇవ్వాలంటే నిజమేనా? డిస్కషన్ 4 రెట్లు అంటే గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? 40 లక్షలు ప్రైవేట్ వాల్యూ ఉంటే, మార్కెట్ వాల్యూ ఉంటే, గవర్నమెంట్ వాల్యూ ₹1,00,000 ఉండదు రవి గారు. 4 లక్షలే కదా ఇచ్చేది. 4 లక్షలు 40 లక్షలు దానికి 4 లక్షలు సేమ్ అవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అసలు మాకు అసలు ఫార్మసిటీ మాకు ఎందుకు అండి అంటున్నారు వాళ్ళు. అవును, వాళ్ళు అదే విభేదిస్తున్నట్టుగా తెలుస్తుంది. మాకు భూములు ఇవ్వడం పక్కన పెట్టండి, అసలు భూములు మాయిపోయినాయా ఎవరు పోయినా పక్కన పెట్టండి. మా ఏరియాకి అసలు ఫార్మసిటీ రావద్దు, మా ఫార్మా విలేజ్ రావద్దు. మన కుర్చర్ల 1000 ఎకరాలు తీసుకున్నాం కదా, దాని చుట్టూ 5 ఎకరాల వరకు వెంచర్లు చేయకుండా ప్రొటెక్ట్ చేసుకున్నాం కదా, అంటే ఇబ్బంది కలగకుండా అక్కడ చేసుకున్నాం. ఇక్కడ ఎందుకు? దాన్ని ఏమో రిలేషన్ చేసుకుంటా అంటారు, దీన్ని ఏమో ఈ రకంగా చేసుకుంటా అంటారు. కాబట్టి ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మీరు ఇచ్చేటువంటి కంపెనీ ఏంటి, అక్కడ ఏ కంపెనీ వస్తుంది, దాన్ని ముందు బయట చెప్పెట్టండి. దాని ప్రభుత్వ ఉద్యోగాలు ఏ రకంగా వస్తాయి, ఎన్ని ఇస్తారు, మా వాటా ఎంత, మాకు వచ్చే వాటా ఎంత, మాకు లబ్ధి ఎంత చెప్పండి అంటే, అది ఎప్పుడు డైరెక్ట్ గా మేము కలెక్టర్ వెళ్తాము. అంతకు ముందే ఒక వారం రోజుల క్రితమే అక్టోబర్ 24 అనుకుంటా, ఆ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టుకున్నారు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టిరు, మీ వలన మాకు మా ల్యాండ్లు పోతా ఉన్నాయి, మీరు ఎవరు మమ్మల్ని పట్టుకోవట్లేదు చెప్పి. అట్లా జరిగిన సందర్భాల్లో కూడా మీరు ప్రొటెక్ట్ చేయలేదు అనుకుంటే, అట్లాంటి సందర్భాల్లో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వలేదు అనుకుంటే, దీంట్లో ఇచ్చింది ఎవరు, పాత్రదారులు ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, కట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది కదా. మీడియాను కూడా ఎందుకు పోనీ ఇట్లా అక్కడికి, ప్రజలకు ఎందుకు పోనీ ఇట్లా అక్కడికి, ఇంటర్నెట్ ఎందుకు కట్ చేసారు, విద్యుత్ ఎందుకు కట్ చేసి, ఏ రోజుల్లో ఉన్నాం మనం, ఏ రోజుల్లో ఉన్నామండి? ఇంటర్నెట్ కట్ చేసే హక్కు ఎవరికి లేదు చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి లేదు. అక్కడ కరెంట్ కూడా కట్ చేసి 3 మండలాల్లో ఇంటర్నెట్ కట్ చేశారు. 3 మండలాల్లో ఇంటర్నెట్ లేదు, పవర్ లేదు, రెండు నగేష్ గారు ఫైనల్ గా చేసేస్తున్న ఒక నిమిషం అట్లా స్టే చేయండి ప్లీజ్. ఓకే అన్నగారు, రైట్ ఓకే చెప్తారు కానీ ఆయన సార్ మీరు ఫైనల్ చెప్పండి. నిజంగా ఇప్పుడు యాక్చువల్గా అక్కడ రైతులకు జరిగింది అన్యాయం అని అందరూ మాట్లాడుతున్నారు, మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే మీరు ఈ కులగణన అని మళ్ళీ వేరే సబ్జెక్టులు. ముందు నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా, అది ఏ విధంగా ఉండబోతుంది? అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా అరెస్ట్ చేసి తీరుతాం, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సింది అంటున్నారు.
కరెక్ట్ అంటే కరెక్ట్గా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని మీరు అనుకుంటారు ఫైనల్గా చెప్పండి. ఒక్క నిమిషం. అందుకని మేము ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు కులం పెట్టుకోలేదు మళ్ళీ కాదండి ఆయన మాట్లాడినప్పుడు అరే, మీరు ఆన్సర్ చెప్తారు. సార్, అది మీరు మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్తున్నారు. ఎట్లా అవుతుంది సార్? బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కులం పేరు పెట్టుకున్నారు అన్న, ఈ కులం గొడవనే చేసుకుందామా ఆ ఆయన రైతు బాధ మాట్లాడింది మీద కాదు. మాట్లాడు. రైతుల గురించి మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. మాట్లాడతా ఆయన ఆరోపణ చేసింది కదా అవును. బండి సంజయ్ గారి పేరు పక్కన కులం ఉందా రెడ్డిస్ లో బ్రాహ్మణ్ కిషన్ రెడ్డి కులం ఉందిగా. రెడ్డిస్ లో ఉంటుంది, అందరికి ఉంటుంది. రెడ్డి అనే దాంట్లో వస్తుంది. ఆ, ఆ. అది గుంటందరికి ఎందుకు ఉండాలండి? రేవంత్ రెడ్డి లేదా ఎందుకు ఉండాలంటున్నారు? కాదు ఇప్పుడు ఉండాలండి? బీఆర్ఎస్ లో ఉందా అన్న, రెడ్డిస్ ఆన్సర్ చెప్పు ఆ క్వశ్చన్ కి. కిషన్ గారికి రామరెడ్డి అన్న ఆన్సర్ ఇవ్వు. మల్లారెడ్డి కులం తీసేసుకుంటా మల్లారెడ్డి బీఆర్ఎస్ మంత్రి ఆ. కులం పేరు తీసేసుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది కులం పేరు తీసేసుకుని చెప్పండి. రెడ్డిస్ లో శాసనసభలోనే అన్న తప్పు తీసుకెళ్తున్నా బ్రాహ్మణ్స్ లో అన్నకు అర్థం శర్మ కాలేదు. శాస్త్రి మూర్తి ఉంటాయి. నాయక్ ఉంది, అది కులం పేరే వస్తుంది. తప్ప ఆయనకు ఉంది కదా. లేదన్న అవసరం ఏముందని క్వశ్చన్ అడుగుతున్నాడు ఆయన. మేము పెట్టుకున్నామా? ఇంకోటి బండి సంజయ్ మీద వచ్చే ఆరోపణ హిందుత్వ ఎజెండాలో పనిచేస్తాం తప్ప కులరాజకీయం చేస్తాను రాలే. వీళ్ళు హిందుత్వ ఎజెండాతో చేస్తాను కానీ కులరాజకీయం తప్పకుండా మళ్ళీ హిందుత్వ అంటే నరేష్ గారు చెప్పండి. నరేష్ గారు చెప్పండి. నేను ఏమంటా ఉన్నా అంటే ఆ. హిందువులంతా ఒకటే కౌంట్ చేయాలని అంటున్నటువంటి మీరు శర్మ శాస్త్రి యాదవ్ గౌడు లేకపోతే త్రిపాఠి, రెడ్డి, తివారి. ఎందుకు ఎందుకు విద్యాసాగర్ రావు ఏంటండి? విద్యాసాగర్ రావు, కిషన్ రెడ్డి వీళ్ళంతా ఏ రకంగా పెట్టుకున్నారు? మరి వాళ్ళు తెలియదా హిందువులంతా ఒకటే కౌంట్ కావాలని? అంటే ఏదో మేమంటే కులాల గురించి కొట్లాడుతున్నాం, కులాలు ఉండొద్దు అంటారు, మరి మీరు పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు అని సార్ ఆ సర్నేమ్ ఎందుకు పెట్టుకున్నారు, అవసరం ఏముందో అంటున్నాడు ఆయన. ఓకే, అదే కరెక్ట్, అదే మరి. ఒక నిమిషం. చదువుకుంటప్పుడు స్కూల్లో పేరు పెట్టినప్పుడు పేరెంట్స్ ఎక్కించినప్పుడు వస్తాయి కదా. తర్వాత అవి అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వీటిలో వస్తాయి. అంటే ఒప్పుకున్నారన్నమాట, సైకలాజికల్ గా వాళ్ళకు ఉంది. ఒప్పుకున్నారు. నరేష్ గారు చెప్తారు ఉండండి. కన్ఫ్యూజ్ అవ్వనివ్వండి. నేను అప్పుడు అడుగుతాను చెప్తాను వద్దు మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి అన్న. మాట్లాడితే ఫ్లో పోతే ఇంగ్లీష్ చెప్పిండు. నన్ను మాట్లాడియండి. రామరెడ్డిని పెట్టినండి. రామరెడ్డి కొడుకు ఏం పెట్టిండు? చెప్తా. కొడుకు ఏం పెట్టిండు? పాయింటే కదా. విద్యాసాగర్ కొడుకు ఏం పెట్టిండు? సార్ చెప్పండి, నరేష్ గారు చెప్పనివ్వండి. మా బావమరిది అనిల్ కుమార్ రెడ్డి అని అనిల్ కుమారే పెట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా. మా వాళ్ళకు పెట్టినా వాళ్ళు శశివర్ధన్ హర్షవర్ధన్ పెట్టుకుంటారు. రెడ్డి పేరు పక్కన రాసుకోరు మా పిల్లలు. తర్వాత ఇప్పుడు మేము ఏబీపీలో వచ్చి కూడా చెప్తున్నా. ఏబీపీలో ఉన్నప్పుడు మా గురువు శేషగిరిరావు సారు రాజవర్ధన్ రెడ్డి కట్ చేసిండు, రాజమహేందర్ రెడ్డి ఏడని కట్ చేసి ఆగారెడ్డి రామరెడ్డి మీకు కట్ చేయరాదు, పిలవరాదు. రామరెడ్డి కట్ చేస్తే రెడ్డి తీసేస్తే పిలవరాదు, ఆగారెడ్డి కట్ చేస్తే పిలవరాదు. మీ ఇద్దరికి ఉన్నాయండి, మిగతా వాళ్ళు మాత్రం పేరు కట్ చేసుకోవాలని చెప్పింది. అది మా ఐడియాలజీ అట్లా ఉంది. ఇవన్నీ చేసినాం. ఇది ఒకటి. తర్వాత వీళ్ళు అక్కడ వేరే దగ్గర నీకు ఫార్మాసిటీ కోసం భూమి ఉన్నాక దాన్ని ఏం చేస్తున్నామో ఒక ఇవ్వకుండా నీ నియోజకవర్గంలో చేయడం. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి. నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి. నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను. వచ్చిన క్వశ్చన్స్ గారికి సమాధానం చెప్పలేము. ముందు కేటీఆర్ గారి అరెస్ట్ గురించి మాట్లాడాలి. అరెస్ట్ గురించి మాట్లాడాలి. అది ఏంటంటే ఎలక్షన్లు వచ్చే తీరుంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు. ఏమైనా ఎలక్షన్లు వచ్చే అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే రాజకీయం నడవాలని రేవంత్ రెడ్డి కనుక చర్యలు తీసుకోవాలంటే కాళేశ్వరం మీద కేసు పెట్టిందా, ఎఫ్ఐఆర్ అయిందా? కాళేశ్వరం అంత పెద్ద కుంభకోణం కదా, కేసు పెట్టిండా రేవంత్ రెడ్డి? సిబిఐతో డిమాండ్ చేసి సిబిఐ కమిషన్ పెట్టి కమిషన్ల కోసం కమిషన్ పెట్టిండు. కేసు పెట్టలే ఇంతవరకు 11 నెలలైనా. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం కేసు పెట్టకుండా లోపల కమిషన్ల బేరసారాల కోసం డ్రామాలు చేస్తున్నాడు. నేను అరిచి బ్రిజ్భూషణ్ ఎంపీ మహిళల మీద అత్యాచారాలు చేశారు. డిస్కషన్ పెంచుకుంటా పోతే మనకు బెయిలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని మాట్లాడితే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నేను కూడా అడుగుతా, సరే వాళ్ళ అధికార పార్టీలోనే పెట్టలేదు, మరి బీజేపీ పెట్టింది కేసు దాని మీద అక్కడ అవినీతి జరిగింది, మన ఏది మన సుమోటోగా కోర్టు కూడా తీసుకోవచ్చు. ఎవరు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన ప్రకారం సుమోటో కోర్టు కూడా తీసుకోవచ్చు. కాళేశ్వరం మీద గవర్నమెంట్ పెట్టాలి.
మీరెందుకు పెట్టలేకపోయారు? గవర్నమెంట్ అధికారం ఉంది మెయిన్. పార్లమెంట్ సర్టిఫికేట్ మీది పబ్లిక్ కేసు, ఇండివిజువల్ కేసు వేరు. ఇట్లా కేసులు పెట్టిరు ఎంతో మంది కాళేశ్వరం మీద పార్లమెంట్ లో కేసు పెట్టిరు, Right. కేసులు వేరే వాళ్ళు పెట్టిరు. గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఇంతవరకు కేసు పెట్టి అతిపెద్ద కుంభకోణం మీద అది వాళ్ళ కుమ్ముకు మీద ఇది. ఇక ఫార్మాసిటీ కూడా డ్రామా ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే రాజకీయం ఉండాలి.